అంటే ఓవరాల్ ఇప్పుడు కరప్షన్ మీరు ఎన్నికల ముందు చాలా కరప్షన్ ఎలిగేషన్స్ చేశారు. ఏంటి అవి ఎంతవరకు వచ్చినాయి? చాలా చాలా అంశాలు చాలా వివాదం నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రజల్లో అబ్బో చాలామంది ఇట్లా దోపిడీ చేశారని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు వాటికి సంబంధించింది ఏంటి, ఏం జరుగుతుందని దీంట్లో ఏంటది? తెలంగాణలో దోపిడీ జరిగిందనేది వాస్తవం. సర్ప్లస్ బడ్జెట్ స్టేట్ అంటే చిన్న పిల్లగాని కూడా అడుగు చెప్తాడు. నీళ్లు అంటే మనం కూడా చూసిన దానిపైన నాకు కూడా అంతా నీళ్లు పైకి వెళ్ళి వస్తే ఈజీగా పోతే లేదా కిందకి వెళ్ళి పైకి ఎక్కేసి ఈజీగా అవుతుంది అంటే ఎవరైనా కూడా చెప్తారు. ఇప్పుడున్న ప్రాజెక్ట్ పరిస్థితి మనం చూసినాము. దేవుడు కూడా కాలం కూడా వాళ్ళకి అదే విధంగా ఎలక్షన్ టైంలోనే కలిసి రాలేదు, అది కూలింది. అంటే ప్రకృతి కూడా నువ్వు తప్పు చేసినావు, ప్రకృతికి వ్యతిరేకంగా అయినావు అని చెప్పి చూపించింది. దాని ఆక్రోశం ఆవేశం కూడా ప్రకృతి కూడా చూపించింది. సో ఈ చేసిన తప్పుని ఎవిడెంట్ గా వాస్తవాలతోటి ఎవరు తప్పు చేసినా బయట పెట్టే ప్రయత్నము సిస్టమ్ చేస్తుంది, పొలిటికల్ సిస్టమ్ కాదు. ఈ తప్పు ఎవరు కట్టాలి? ఏదైతే సంబంధించి గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఏసీబీ కానివ్వండి, లేకపోతే దాని సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవి లీగల్ గా కోర్టు పరిధిలో వెళ్ళి ఎవరు తప్పు చేస్తారో వాళ్ళందరినీ కూడా న్యాయపరమైన శిక్ష తప్పనిసరిగా ఉంటది. అవి రుజువైనప్పుడు పొలిటికల్ గా దాని గురించి ఎక్స్పోజ్ కూడా చేయడం జరుగుతుంది. చేసిన తప్పుని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. అది 100% ఎవరిని కూడా విడిచిపెట్టారు. నువ్వు ఏదన్నా చేసుకోవాలనుకుంటే నువ్వు సిస్టంలో ఉన్నప్పుడు లీగల్ గా చేసుకుంటే అటువంటి వ్యక్తులను ఏమన్నారు. కానీ ఒక వస్తువు ఉంది, ఇప్పుడు మొన్న కదా పదే అంటారు మీరు అదానిని తిట్టిరు, అదానికి మీరు ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అరే అదానిని మేము ఎందుకు తిట్టినాము? ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు విలువ 500 రూపాయలు. 500 రూపాయల వస్తువుని మీరు 100 రూపాయలకి ఇచ్చిరు వానికి. అది 500 వస్తువుని 500కి ఇయ్యు, మేము తప్పనము. కానీ 500 రూపాయల వస్తువానికి 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కమిషన్ తెచ్చి ప్రజా డబ్బు 300 రూపాయలు నువ్వు దుర్వినియోగం చేసినాం అనే దానిపైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. మనం చాలా క్లియర్గా ఉన్నాము. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మొన్నటి వరకు వీళ్ళని కొంచెం మా నాయకులు కొంచెం సీనియర్లు వీళ్ళు కొంచెం అంటే కొంచెం అవగాహన లేనో 2-3 మాట్లాడి వీళ్ళు విర్రవీగుతుర్రు. రేపు పొద్దున నాసంటోడు ఇసంటోళ్ళతో ముందు కూర్చొని డిబేట్ మాట్లాడినప్పుడు విత్ ఎవిడెన్స్ ఆన్ రికార్డు, లెక్కలతోటి, డేటాతోటి, అంకెలతోటి చదువుకొని వచ్చి మాట్లాడతారు.